ప్రశాసన్ నగర్లో భారీ వర్షానికి రోడ్డు మొత్తం కుంగిపోయింది. ఎడతెరిపి లేకుండా వర్షం రావడంతో రోడ్డు మొత్తం గుంతలమయంగా మారడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. జీహెచ్ఎంసీ కార్మికులు మరమ్మతు పనులు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ఈరోజు తెల్లవారుజామున కురిసినటువంటి భారీ వర్షానికి ప్రశాసన్ నగర్లోని రోడ్లన్నీ కూడా కుంగిపోయినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. మనం చూడొచ్చు, ప్రశాసన్ నగర్లో 5 రోజుల క్రితమే ఇక్కడ ఒక పైప్ లైన్ నిర్మాణం కోసం కూడా నిర్మాణాలు చేపట్టడం జరిగింది. ఈ పైప్ లైన్ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ పూర్తిగా కూడా రోడ్డు వేయడం జరిగింది. రోడ్డు వేసిన తర్వాత రాత్రి కురిసినటువంటి ఈ భారీ వర్షానికి ఒక్కసారిగా కూడా రోడ్డు మొత్తం కుంగిపోయినటువంటి విజువల్స్ మనకు స్పష్టంగా కనపడుతున్నాయి. మనం చూడొచ్చు, ఈ ప్రశాసన్ నగర్లో ప్రధాన రహదారిపై ఉన్నాం. ఏదైతే ప్రశాసన్ నగర్ నుండి ఏదైతే బేగంపేట తర్వాత జర్నలిస్ట్ కాలనీ వెళ్ళే ప్రధాన రహదారి, దీనిపై ప్రతినిత్యము వందలాది వాహనాలు కూడా వెళ్తుంటాయి. మొత్తం రోడ్డు ఇరువైపులా కూడా పూర్తిగా కూడా మొత్తం గుంతల భయంగా మారినటువంటి విజువల్స్ మనకు స్పష్టంగా కనపడుతున్నాయి. మనం చూడొచ్చు, ఆ విజువల్స్లో కూడా చూడొచ్చు, ఏదైతే తార్ రోడ్ వేసి 5 రోజులు కూడా గడవక ముందే ఈ వర్షం దాటికి ఒక్కసారిగా మొత్తం రోడ్డు అంతా కూడా గుంతలమయంగా మారినటువంటి విజువల్స్ మనకు స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే పైప్ లైన్ కోసం నిర్మాణాలు చేపట్టాము. నిర్మాణాలు చేపట్టిన తర్వాత వీటిని పూడ్చివేయడం జరిగింది. అయితే రాత్రి భారీ వర్షం నేపథ్యంలో మొత్తం వాటర్ అన్ని కూడా రోడ్డుపైకి రావడంతోనే ఇలా జరిగిందనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు. ప్రధానంగా దాదాపు 2 గంటల నుండి కూడా ఇక్కడ పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈ ట్రాఫిక్ను కూడా పూర్తిగా ఇక్కడ నుండి డైవర్షన్ చేసి వాహనాలన్నింటినీ కూడా దారి మళ్లించే కార్యక్రమాన్ని కూడా పోలీసులు చేపట్టారు. అయితే మనం చూడొచ్చు, ఈ విజువల్స్లో కూడా చూడొచ్చు, ఏదైతే కుంగిపోయినటువంటి ఈ రోడ్డును మొత్తం ఇక్కడ ఒక జేసీపీ సహాయంతో కూడా పూర్తిగా మొత్తం ఆ మన్నుతో కూడా ఈ రోడ్డును కూడా పూడ్చివేసేకు ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు, కార్మికులు కూడా ఇక్కడికి చేరుకొని వాటినన్నిటినీ కూడా పూర్తిగా పూడ్చివేస్తున్నటువంటి విజువల్స్ మనకు స్పష్టంగా కనపడుతున్నాయి. 5 రోజుల క్రితమే ఇక్కడ మేము నిర్మాణాలు చేపట్టాము. అయితే ఈ వర్షం దాటికే ఏదైతే వాటర్ని పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి వాటర్ రావడంతోనే మొత్తం రోడ్డు అంతా కుంగిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్ కూడా చెప్తున్నారు. మరో అరగంట నుంచి గంట సేపులో మొత్తం పూర్తిగా ఈ రోడ్డుపై ఉన్నటువంటి గుంతలన్నీ కూడా పూడ్చివేస్తామనేది కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే నగర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా ప్రదేశాల్లో ఇదే పరిస్థితి ఉంది. మల్కాజ్గిరి, ఎల్బీ నగర్ తర్వాత వనస్థలిపుర ప్రాంతంలో కూడా చాలా ప్రాంతాల్లో మొత్తం రోడ్లన్నీ కూడా గుంతలమయంగా మారాయి. రోడ్లపైన మొత్తం ఏదైతే వర్షపు నీరు చేరడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కూడా ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఈ విజువల్స్లో మనం చూసినట్లయితే చూడొచ్చు, ఇది తార్ రోడ్డు. ఈ తార్ రోడ్డు పైన మొత్తం ఇక్కడ పైప్ లైన్ నిర్మాణాలు చేపట్టారు. ఈ పైప్ లైన్ నిర్మాణాలు చేపట్టిన సమయంలో మొత్తం 5 రోజుల క్రితమే మొత్తం పూడ్చివేయడం జరిగింది. పూడ్చివేసిన అనంతరం నిన్న రాత్రి నుండి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి పూర్తిగా కూడా మొత్తం దెబ్బతిని రోడ్డంతా కూడా గుంతలమయంగా మారింది. ఇక్కడంతా కూడా స్థానికులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ వెళ్ళాలంటే కూడా కార్లు కానీ తర్వాత 2 వీలర్స్ వెళ్ళాలన్నా కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరి కొద్దిసేపట్లోనే పూర్తిగా వీటినన్నిటిని కూడా పూడ్చివేసి ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ వ్యవస్థను కూడా దారి మళ్లించే కార్యక్రమం చేపట్టామంటూ కూడా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. అయితే నగరంలో ఉన్నటువంటి ప్రధానంగా బేగంపేట ఏరియాలో కూడా ఇలాంటి పరిస్థితే, రోడ్లపైన పూర్తిగా గుంతలమయంగా మారింది. ఇప్పటికే సహాయక చర్యల్లో జీహెచ్ఎంసీ అధికారులు కూడా పాల్గొనడం జరిగింది. ఇటు జీహెచ్ఎంసీ కార్మికులతో పాటు ట్రాఫిక్ పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో చేరుకొని ఎక్కడైతే ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా గుర్తించి ఇప్పటికే అక్కడ సహాయక చర్యల్లో పాల్గొన్నారనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. కెమెరా పర్సన్ ప్రభుతో ప్రవీణ్ కలవల, హెచ్ఎంటీవీ, హైదరాబాద్. మరికొన్ని ప్రాంతాల్లో వర్ష ప్రభావం ఏ విధంగా ఉందో ఒక షార్ట్ బ్రేక్